హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఈ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ చూసారా సాయి దుర్గాదేవ్ది? నా ర్యాంప్ ర్యాంప్ అని చెప్పుకోవచ్చు అన్న. రియల్గా చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత అంటే విరూపాక్ష సినిమా 100 కోట్లన దాని తర్వాత ఈజీలా గ్లిమ్స్ చూస్తే నాకు అనిపించింది ఒక యాక్సిడెంట్ చనిపోయినా కూడా చనిపోయి బతికిన వ్యక్తి కూడా అంటే అతని హెల్త్ బాగాలేక కూడా ఒక హార్డ్ వర్క్ చేసి ఫ్యాన్స్కి ఏదో ఒకటి చేయాలా. అంటే మన ఎవరు అల్లుడు మామయ్య పవర్ స్టార్ అల్లుడు కాబట్టి సినిమా కోసం ఆయన లైఫే సినిమా అన్నట్టు ఆయన అంత కష్టపడి కూడా ఇలా అవుట్ఫుట్ చూస్తే అన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లున్నాడు ఇలా గ్లిమ్స్లో అన్న బాడీ ఆ కట్అవుట్ ఏం తింటున్నావు ఏం జిమ్ చేస్తున్నావు అన్న. అసలు ఇది హార్డ్ వర్క్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని దండం పెట్టుకోవచ్చు అన్న. ఏ హీరో అంత హార్డ్ వర్క్ చేయలేదన్న. ఆ సినిమాలో హార్డ్ వర్క్ ఆ గ్లిమ్స్ చూస్తే ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఏది మంచిగా ఉంటే చూడు. ఆ గ్లిమ్స్ చూస్తే అర్థమైంది అన్న, చాలా బాగుందన్న. ఓకే. సో ఇప్పుడు వరకు చూసుకుంటే సాయి దుర్గాదేవ్ అన్ని లవ్ స్టోరీలు సెంటిమెంట్ లవ్ స్టోరీలు చేశాడు. సో ఇది చూసుకుంటే అంతా మాస్ మొత్తం. సో ఎలా అనిపించింది మీకు డిఫరెన్స్? మొన్నటిదాకా ఆయన సినిమాలు వేరే లవ్ స్టోరీలు ఇవన్నీ చేసిండు. విరూపాక్ష నుంచి ఆయన ఒక ట్రాక్ చేంజ్ చేసిండు. అంటే ఒక హీరోకి ఒక ట్రాక్ ఉంటుంది, ప్రభాస్కి ఒక ట్రాక్, రామ్ చరణ్కి ఒక ట్రాక్, అల్లు అర్జున్కి ఒక స్లాంగ్, అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంది. విరూపాక్ష నుంచి ఏంటంటే మన సాయి ధరమ్ ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్లో వెళ్ళిపోతాడు. అంటే డిఫరెంట్ సినిమాలు డిఫరెంట్గా చూపించాలని వెళ్తాడు. సో ఈ సినిమా కూడా మన సాయి ధరమ్ గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. అంటే డిఫరెంట్గా ఉంది. అంటే అన్ని సినిమాలు కాకుండా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ట్రై చేస్తుంది. మన జనాలకు కూడా డిఫరెంట్గా కావాలి కదా, అది ట్రై చేస్తే నాకు బాగా నచ్చింది అన్న. అంటే కొత్తగా వస్తుండు, పక్కా హిట్ నా సినిమా 100% 100 కోట్లు. సో సాయి దుర్గాదేవ్ ఏ లుక్లో అయితే ఉన్నాడో ఆ లుక్ సెట్ అయిందా తనకి ఇప్పుడు? అన్న అసలు ఏం లుక్ అన్నా అది. అసలు ఆ బాడీ ఆ చేతుల కత్తి పట్టుకుంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఆయన కట్అవుట్ అబ్బా మెంటల్ ఎక్కించిందన్న. మొన్న ఎవరు ఓజీ అల్లుడు అంటే ఎట్లుంటుందో అట్లుంటుందన్న. అసలు మెగా ఫ్యామిలీకి ఒక తగ్గ అల్లుడు అంటే ఇప్పటివరకు ఉన్నారన్న. కానీ ఇలాంటి అవుట్ఫిట్ అండ్ ఇలాంటి కంటెంట్తో చాలుడు అంటే ఒక సాయి ధరమ్ తేజే నాకు బాగా ఇష్టమైన హీరో అన్న. చాలా బాగుంది గ్లిమ్స్ మాత్రం. బ్లాక్ బస్టర్ కొడతారంటావా? పక్కా 100% బ్లాక్ బస్టర్ 100 కోట్లు పక్కన. ఎందుకంటే ఆ స్టోరీ మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకు. అండ్ గ్లిమ్స్ చూస్తే నాకు కూడా అట్లా అనిపించింది అన్నది. ఇంట్రెస్టింగ్గా చాలా బాగుందన్నది. సూపర్. ప్యాన్ ఇండియా అంటున్నారు కదా, 100 కోట్లే వస్తాయి అంటారా? అంటే నేను అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం 100 కోట్లు వస్తా. 100 కోట్ల సినిమా అది అంతే అన్న. 100 కోట్ల సినిమా ఎందుకంటే అంత అవుట్ఫిట్ అంతే కూడా హార్డ్ వర్క్ బాగా ఇష్టం. ఒక ఆయన చనిపోయినా కూడా నాకు బతికి మళ్ళీ సినిమా తీసుకున్నట్టు అనిపించింది నాకు ఇది. ఓకే. ఇప్పుడు ఎంత రేటింగ్ ఇస్తారు? 10%? అయితే 10కి అయితే 9.5 అన్న. అంటే బాగుంది నాకు గ్లిమ్స్ పరంగా అయితే సూపర్ అనిపించింది. 9.5 అన్న అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.